హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ శివ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ దగ్గర నుంచి ఈ ఇయర్ స్టార్టింగ్ లోనే వచ్చినటువంటి సినిమా గేమ్ చేంజర్ సో కానీ విని ఎరుగని విధంగా సినిమాలు తీసేటటువంటి శంకర్ గారి డైరెక్షన్ లో సినిమా రాబోతోంది అండ్ అందులో కూడా ఆస్కార్ తర్వాత రాబోతున్నటువంటి డైరెక్ట్ హీరో ఫిల్మ్ కాబట్టి రామ్ చరణ్ గారి సినిమాల మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అండ్ అంతేకాకుండా గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి శంకర్ గారు కాస్త కొత్త వర్షన్స్ ట్రై చేస్తున్నారు అంటే ప్రీవియస్ లో కొన్ని డిజాస్టర్స్ ఉన్నాయి కదా సో దాని నుంచి నేర్చుకొని ఈ సినిమాని కాస్త బెటర్మెంట్ గా ట్రై చేస్తున్నారు అనేటటువంటి ఊహాగానాలు ఎక్కువ ఉండటంతో గేమ్ చేంజర్ ని బాగా బలంగా నమ్మి ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నాం బట్ రిలీజ్ అయిన తర్వాత ఉన్నటువంటి సీన్స్ పడినటువంటి స్టోరీ అండ్ కొన్ని ప్లేసెస్లో ఉన్నటువంటి ఎడిటింగ్ చూసి సినిమా అంతగా అనిపించలేదు అనమాట ముఖ్యంగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న లెవెల్లో సినిమా లేదు అండ్ ఈ క్రమంలో బయటకు వచ్చినటువంటి విషయం ఏంటంటే సో రీసెంట్గా గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ 12th మూవీ అనేటువంటి కింగ్డమ్ యొక్క టీజర్ రిలీజ్ అయింది సో ఈ టీజర్ చూసుకున్నట్లయితే గౌతమ్ తిన్ననూరి యొక్క విజువల్ ఎలా అయితే ఉందో అంటే విజన్ ఎలా అయితే ఉందో సో అది టీజర్లో చాలా నీట్గా కనిపించింది అదేంటి ద గేమ్ చేంజర్ అన్న ఇప్పుడు సడన్గా వీడి 12కి వచ్చావంటే అక్కడికే వస్తున్నా సో యాక్చువల్లీ విషయం ఏంటంటే గౌతమ్ తిన్ననూరి బిఫోర్ గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారిని కలిశారు సో రామ్ చరణ్కి ఒక స్టోరీని నెరేట్ చేశారు అండ్ రామ్ చరణ్ కూడా స్టోరీ బాగా నచ్చింది సో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వచ్చేసి ఈ మూవీని ఎలాగైనా సరే ప్రెజెంట్ చేయాలనుకుంది ఈ క్రమంలో సడన్గా శంకర్ గారి దగ్గర నుంచి కాల్ రావడంతో సో గౌతమ్ తిన్ననూరి స్టోరీని కాస్త పక్కన పెట్టారు అంటే ఇప్పుడే కాదులే అని చెప్పి కాస్త లైట్ తీసుకున్నారు ఎందుకంటే అక్కడ ఉన్నది కొంచెం వరల్డ్ ఫేమస్ డైరెక్టర్ కాబట్టి సో శంకర్ గారి సినిమాలో యాక్ట్ చేద్దామన్న ఉద్దేశంతో సో ఓవరాల్గా ఒక మిస్టేక్ అయితే జరిగిపోయింది బట్ ఇక్కడ వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి కింగ్డమ్ యొక్క టీజర్ చూసిన తర్వాత జనాలందరి మైండ్లో ఒకటే క్వశ్చన్ అంటే గౌతమ్ తిన్ననూరి మన రామ్ చరణ్ గారికి నెరేట్ చేసినటువంటి స్టోరీ ఇదేనా లేకపోతే ఆయన కోసం సపరేట్ స్టోరీ రాసుకున్నారా ఇన్ కేసు వీడి 12 సినిమా ఏదైతే ఉందో అదే స్టోరీని కానీ రామ్ చరణ్ గారు చెప్పుంటుండే పని అయితే మాత్రం ఖచ్చితంగా రామ్ చరణ్ తెచ్చి పప్పులో గాలేసినట్టని చెప్పి ప్రెజెంట్ కొన్ని దగ్గర కామెంట్స్ వినిపిస్తున్నాయి సో మనగా చూసుకున్నట్లయితే కొన్ని దగ్గర సూపర్ స్టార్ మహేష్ బాబు గారి డెసిషన్ ని రెస్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే బిఫోర్ 3 Idiots సినిమా హిందీలో ఏ లెవెల్లో హిట్ అయిందో సో ఆ కైండ్ ఆఫ్ సినిమాని తమిళ్లో రీమేక్ చేద్దాం తెలుగులో రీమేక్ చేద్దాం అనుకున్నటువంటి టైంలో సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని శంకర్ గారు అప్రోచ్ అయ్యారు అండ్ ఆ టైంలో నో చెప్పడం జరిగింది ఇక ఫేమస్ డైరెక్టర్ అనేటువంటి మణిరత్నం గారు పొన్నియిన్ సెల్వన్ సినిమా తీయడానికి మహేష్ బాబు గారిని అప్రోచ్ అయినప్పుడు కూడా సో అంత పెద్ద డైరెక్టర్ కదా సో నో చెప్తే ఫీల్ అవుతారని ఆలోచించకుండా కథ నాకు నచ్చలేదన్న విషయంగా ఏదో చెప్పి మొత్తం మీద అట్టలు రిజెక్ట్ చేస్తారు సో ఈ విధంగా ఆయన రిజెక్ట్ చేసినటువంటి 2 సినిమాలు కూడా ఆ లెవెల్లో హిట్ అవ్వలేదు సో ఈ క్రమంలో మహేష్ బాబు గారి యొక్క డెసిషన్స్ మీద చాలా మంది రెస్పెక్ట్ పెరిగింది సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథని కూడా పక్కన పెట్టి కేవలం డైరెక్టర్ మీద డిపెండ్ అవ్వడం వల్ల ఈ మిస్టేక్ జరిగింది అని చెప్పి మొత్తం మీద నెటిజన్స్ అందరూ కాస్త గట్టిగానే కామెంట్స్ అయితే చేస్తున్నారు సో మొత్తం మీద గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో మన ముందరికి రాబోతున్నటువంటి విజయ్ దేవరకొండ 12th మూవీ కింగ్డమ్ సినిమా యొక్క టీజర్ అయితే మాత్రం చాలా అద్భుతంగా అనిపించింది చాలా మందికి చూసినటువంటి ఆ గెటప్పే కాస్త డిఫరెంట్గా అనిపించింది అండ్ దీనికి సంబంధించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ గారు కూడా స్టార్టింగ్లోనే చెప్పడం జరిగిందనమాట మంచి కామెంట్స్ ఇచ్చారు ఆ పోస్టర్కి సంబంధించి సో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ రాబోతున్నటువంటి ఈ కింగ్డమ్ సినిమాకి సంబంధించిన టీజర్ మీరు చాలా మంది చూస్తుంటారు కదా సో ఆ టీజర్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ సినిమాని ఒప్పుకోవడం వల్ల ఆయన అది ఆయనకి ప్లస్ అయిందంటారా మైనస్ అయిందంటారా అన్న విషయాలు కూడా కామెంట్ సెక్షన్లో మాతో పంచుకోండి అండ్ ఇలాంటి మరిన్ని సినిమాకి సంబంధించినటువంటి బ్యాక్ స్టోరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే వెంటనే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్